చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. చంద్రబాబు రా కదలిరా అంటే జనం మేం రామ్ కదలిరామ్ అని తెగేసి చెబుతున్నారు. పార్టీ నాయకులు కూడా మొహమాటానికి అరకొరగా వస్తున్నారు. అందుకే బాబు సభల్లో జనాల కంటే ఖాళీ కుర్చీలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ఎంతమంది గుంపును వెంటేసుకొచ్చినా జనాల నుంచి కనీస స్పందన కనిపించడం లేదు. అటు లోకేష్ నాయుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయాడు. ఆఖరి ప్రయత్నంగా బాబు చేయాల్సిన కుట్రలు, కుతంత్రాలు, కుటిల పన్నాగాలు ఎన్ని చేసినా జనాల నుంచి మాత్రం రియాక్షన్ రావడం లేదు. ఒక్కడు కూడా ఆ 74 ఏళ్ల బాబు గారి మధుర కంఠాన్ని వినడానికి ఇష్టపడటం లేదు. బాబు వస్తున్నాడని తెలిస్తే చాలు అట్నుంచి అటే జంప్ అయిపోతున్నారు. ఇంతకీ అర్ధాంతరంగా సభలు ఎందుకు వాయిదా వేసుకున్నారు? బాబు సభల్లో ఖాళీ కుర్చీలు చెబుతున్న కథేంటి? తన యజమాని అనుమతి లేకుండా పవన్ 2 సీట్లు ఎలా ప్రకటించాడు? ఏ రేంజ్లో ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తున్నాడు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. ఒక ప్రభుత్వం నుంచి ప్రజలు ఎక్కువగా ఆశించేది నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం. ఏపీలో జగన్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధితో పాటు ఎక్కువగా ఫోకస్ పెట్టింది విద్యా, వైద్యంపైనే. ఎందుకంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ విద్యా, వైద్య రంగాలను పూర్తిగా కార్పొరేట్ చేతుల్లో తాకట్టు పెట్టింది. పూర్తిగా ఆ రంగాలను నిర్వీర్యం చేసింది. ఉచితంగా నాణ్యమైన విద్య అందించినప్పుడే ఓ తరం తలరాతలు మార్చే అవకాశం ఉందని బలంగా నమ్మిన ఏకైక లీడర్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ఎక్కువగా విద్యారంగం పైనే ఫోకస్ చేశారు. చంద్రబాబు నిర్వాకంతో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ బడుల్లో పునరుజ్జీవం నింపారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారు. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ బడులను ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడే స్థాయికి తీసుకురావడం మొదలు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే దిశగా అడుగులేస్తున్నారు. ఏపీలో విద్యారంగాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారు. ఇంతకీ సీఎం జగన్ విద్యా వ్యవస్థలో చేసిన మార్పులేంటి? ఎలాంటి విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు? నాడు నేడుతో విద్యా వ్యవస్థ రూపురేఖలు ఎలా మార్చారు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఓ నాయకుడి సత్తా ఎంతో, ఓ నాయకుడి దమ్ము ఎంతో, ఓ నాయకుడి చరిష్మా ఎంతో, ఓ నాయకుడికి ప్రజల్లో ఉన్న బలమెంతో, ఓ నాయకుడి క్యాలిబర్ ఎంతో, ఓ నాయకుడికి ఉన్న ఫాలోయింగ్ ఎంతో, ఓ నాయకుడికి జనంలో ఉన్న క్రేజ్ ఎంతో తెలుసుకోవాలంటే అతను పెట్టే బహిరంగ సభలు చూస్తే సరిపోతుంది. దానిదేముంది సార్, ఇప్పుడు డబ్బులిచ్చి జనాలను తరలిస్తున్నారు కదా అని పొరబడకండి. అలా తరలించిన క్వార్టర్ బాటిల్, ప్యాకెట్ బిర్యానీల కోసం ఎగబడే జనాలు వేరు, అభిమానంతో తరలివచ్చే జనాలు వేరు. ఓసారి బాబు సభలను చూస్తే అర్థమైపోతుంది. డబ్బులిస్తా రండిరా బాబు రండి అని బతిమాలుకున్నా ఏ ఒక్కరూ అటువైపు చూడటం లేదు. రండి కదలి రండి అని పిలుపునిచ్చినా ఎవ్వడూ కదలడం లేదు. అందుకే బాబు గారి సభల్లో జనాల కంటే ఖాళీ కుర్చీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సభలు నడిపితే ఉన్న పరువు కాస్త గంగలో కలుస్తుందన్న భయంతో చంద్రబాబు ముందుగా ప్రకటించిన సభలను అర్ధాంతరంగా ఆపేస్తున్నాడు. మరికొన్ని వాయిదా వేస్తున్నాడు. పాదయాత్రను మధ్యలోనే ముగించేసిన ఎర్రబుక్కు లోకేష్ ఎక్కడున్నాడో తెలియదు. మేబీ బాబు గారికి తెలుసుండొచ్చు. ప్యాకేజీతో కొనుక్కున్న పావల ఎక్కడా చెల్లడం లేదు. దీంతో బాబుకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. అసలు బాబుకు ఇవే చివరి ఎన్నికలనే సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయా? చంద్రబాబు సభలు వాయిదా వెనుక అసలు కథేంటి? యజమానికి ఎదురు తిరగలేక, సొంత పార్టీ నేతలకు నచ్చజెప్పలేక దత్తపుత్రుడు ఉక్కిరి బిక్కిరవుతున్నాడా? రానున్న ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించడం కోసం టీడీపీ, మిగతా గుంపు చేస్తున్న ప్రయత్నాలు ఇదంతా చూస్తున్న జనాలు అధికారంలో ఉన్నప్పుడు ఇందులో 10వ వంతైనా ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తే బాగుండేది కదా అని అనుకుంటున్నారు. కానీ సంక్షేమాలు, అభివృద్ధి లాంటి పదాలకు చంద్రబాబు డిక్షనరీలు అసలు చోటే ఉండదు కదా. ఓన్లీ దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం, కొంత జాగ్రత్తగా దాచుకోవడం. అతనికి తెలిసింది ఇదే. అందుకే చూసి చూసి చావు దెబ్బ కొట్టారు జనాలు.
23 సీట్లకు పరిమితం చేశారు. అయినా బాబుకు ఆశ చావలేదు. మళ్లీ అధికారం కోసం ఆరాట పడుతున్నాడు. కానీ జనాలు ఇప్పుడున్న సంక్షేమ ప్రభుత్వాన్ని కాదని మళ్లీ చంద్రబాబు లాంటి అవినీతి పరుణ్ణి కుర్చీ ఎక్కించడానికి సిద్ధంగా లేరు. ఇదంతా బాబుకు ముందే తెలుసు. తనను జనాలు నమ్మరని బాగా తెలుసు. అందుకే జనసేనను వెంటేసుకొచ్చాడు. అది కూడా ప్యాకేజీ బాపతని తేలిపోవడంతో కాంగ్రెస్ బీజేపీలో ఏదో ఒక పార్టీతో జత కట్టేందుకు ట్రై చేస్తున్నాడు. అది కూడా వర్కౌట్ అవుదని అర్థమైపోయింది. వ్యూహకర్తల కాళ్ళ వేళ్ల పడిన లాభం లేకుండా పోయింది. ముందుగానే అబద్ధాల మేనిఫెస్టో ప్రకటించినా ఎవ్వరూ నమ్మలేదు. చివరికి ఇట్నుంచి నరుక్కు రావడం కంటే అట్నుంచి నరుక్కు రావడం బెటర్ అని భావించి కుటుంబాల్లో చిలిక తెచ్చేందుకు షర్మిలను రంగంలోకి దింపాడు. అయినా పైసా ఉపయోగం లేదు. చేతిలో ఉన్న అస్త్రాలన్నీ వాడేశాడు. ఇప్పుడు ఏమీ దిక్కుతోచక పక్క చూపులు చూస్తున్నాడు. ప్రస్తుతం బాబు రాజకీయంగా ఎంత దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకోవాలంటే ఆయన సభలను చూస్తే అర్థమైపోతుంది. సభలు అనౌన్స్ చేస్తున్నాడు. ఓ నలుగురిని వెంటేసుకొస్తున్నాడు. సభలో ఖాళీ కుర్చీలకు చెప్పిందే చెప్పి విసుగు పుట్టిస్తున్నాడు. ఇదేం కర్మరా బాబు అనుకుని తలబాదుకుని తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఏ సభ చూసినా ఇంతే, ఎక్కడ మీటింగ్ పెట్టినా ఇంతే. కదలిరా సభ బాబులో కలవరం పుట్టిస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, బాబు సభల్లో ఖాళీ కుర్చీలు చెబుతున్న కథేంటి? క్వశ్చన్ నెంబర్ 2, అర్ధాంతరంగా సభలు ఎందుకు వాయిదా వేస్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 3, ఇవే చివరి ఎన్నికలని బాబుకు బాగా అర్థమైందా? క్వశ్చన్ నెంబర్ 4, సీట్ల విషయంలో పవన్ ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ చేస్తున్నాడా? ఖాళీ కుర్చీలు బాబుని కలవర పెడుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అప్పట్లో ఇదేం కర్మ అన్నారు. మన కర్మ ఇంతేలే అని సర్దుకుపోయారు. బాదుడే బాదుడన్నాడు. అది కూడా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఎన్నికల వేళ స్లోగన్ మార్చారు. రా కదలిరా అంటున్నారు. కానీ ఎవ్వడూ కదలడం లేదు. కుర్చీలు మాత్రమే కదిలొస్తున్నాయి, ఖాళీగా కనిపిస్తున్నాయి. కార్యకర్తలు నానా తంటాలు పడి బలవంతంగా తరలించిన చివరి వరకు ఎవరూ ఉండటం లేదు. బాబు పసలేని ప్రసంగాలు విని విని ఆ ఖాళీ కుర్చీలకు సైతం విసుగు పుడుతోంది. ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక్కో సభ నిర్వహించాలని యోచించిన పట్టుమని 10 సభలే నిర్వహించారు. అందులో ఒక్కటంటే ఒక్కటి హిట్ కాలేదు. అన్ని అట్టర్ ఫ్లాప్ సభలుగా మారాయి. ఈ సభలను చూసి టీడీపీ నేతలు కేడర్లోనూ ఆసక్తి తగ్గిపోతోంది. ఇక సభలకు జనాలను పోగేయటం మా వల్ల కాదని తేల్చి చెప్పేస్తున్నారు నాయకులు. చివరకు 74 ఏళ్ల బాబొక్కడే ముక్కుతూ మూలుగుతూ సభలను మమ అనిపించేస్తున్నాడు. అయితే ఈ నెల 5వ తేదీన ఒంగోలుతో మొదలుపెట్టి 29వ తేదీ వరకు షెడ్యూల్ ప్రకటించిన జనం నుంచి స్పందన లేకపోవడంతో కొన్ని సభలను వాయిదా వేశారు. నెలాఖరులోగా ఎలాగోలా కొన్ని చోట్ల సభలు నిర్వహించి మరికొన్ని చోట్ల రద్దు చేసి మరో కార్యక్రమం తలపెట్టాలని భావిస్తున్నారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని జీడి నెల్లూరు సభ, 24న జరగాల్సిన రాజంపేట పార్లమెంటు పరిధిలోని పీలేరు, అనంతపురం పార్లమెంటు పరిధిలోని ఉరవకండ సభలు వాయిదా వేసుకున్నారు. ఈ సభల వాయిదా సంగతి సరే, గతంలో పెట్టిన సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయా అంటే అది లేదు. అవన్నీ అట్టర్ ఫ్లాప్ సభలుగా మిగిలిపోయాయి. తిరువూరు నుంచి మొదలు పెడితే కనిగిరి, ఆచంట, ఆళ్లగడ్డ, గుడివాడ అన్ని సభలు జనం లేక వెలవెలపోయాయి. పాపం ఎల్లో మీడియా ఈ సభలు గ్రాండ్ సక్సెస్ అని ఎంత కవర్ డ్రైవ్లు చేసినా ఆయా సభల్లో ఖాళీ కుర్చీలు అసలు నిజాలు చెప్పేస్తున్నాయి. పోనీ ఖాళీ కుర్చీలనైనా రంజింపజేసేలా బాబు గారి ప్రసంగం ఉంటుందా అంటే అది లేదు. సీఎం జగన్పై ఈర్ష్య ద్వేషంతో తిట్టిపోయడం తప్ప తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడో చెప్పలేకపోతున్నాడు. అందుకే జనాలు అటువైపు చూడటం లేదు. బాబు ప్రతి ఎన్నికల్లోనూ గుట్టలు గుట్టలుగా హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక దానిని బుట్టదాఖలు చేయడంతో ప్రజలు ఈసారి ఆయన ఇస్తున్నటువంటి హామీలను ఏ మాత్రం నమ్మడం లేదు. ఈ సమయంలో ఆ మధ్య బాబు చెప్పిన మాటలే ఆయన చెవుల్లో మార్మోగుతున్నాయి. అవేంటో మీరే వినండి. ఇదే చివరి ఎన్నిక అవుతుంది, అది కూడా చెప్తున్నా. రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను ఇదే చివరి ఎన్నిక అవుతుంది, అది కూడా చెప్తున్నా. రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను ఇదే చివరి ఎన్నిక అవుతుంది, అది కూడా చెప్తున్నా. నిజానికి బాబు ఏ కార్యక్రమం చేపట్టినా విఫలమవుతూనే ఉన్నారు. ఇదేం కర్మ బాదుడే బాదుడు, ఎర్రబుక్కు లోకేష్ నిర్వహించిన పాదయాత్ర ఈ కోవలోకే వస్తాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఆయన సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి ఆదరణ లభించలేదు. కనీసం దత్తపుత్రుణ్ణి వెంటేసుకొస్తే ఇచ్చిన ప్యాకేజీకి సరైన న్యాయం జరిగినట్లు అవుతుందని బాబు భావించినా ఎందుకో పవన్ పెద్దగా బాబు వైపు చూడటం లేదు. బహుశా ఇలా చేస్తే మరింత ప్యాకేజీ డిమాండ్ చేయొచ్చన్న ఆలోచన కావచ్చు. ఇద్దరూ కలిసి సంక్రాంతికి
ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని డిసెంబర్లో కోతలు కోశారు. ఆ తరువాత మొదటి లిస్టు ప్రకటన సంక్రాంతికే అన్నారు. అది లేదు. కనీసం దత్తపుత్రుడికి సమాచారమైనా లేకుండా బాబు ఓ 2 సీట్లు ప్రకటించేశాడు. నీకిచ్చిన ప్యాకేజీతో కలిపి ఓ 15 సీట్లు విసిరేస్తే దాంతో తృప్తిపడు, అంతకు మించి మాట్లాడొద్దు, నా దగ్గర బేరాలు లేవంటూ దత్తపుత్రుడి ముందు కుండబద్దలు కొట్టేశాడు. ఆ న్యూస్ కాస్త ఇప్పుడు బయటకు రావడంతో జనసేన నేతలు పవన్ పై ఒత్తిడి పెంచడంతో నాటకాల రాయుడు కొత్త నాటకానికి తెరతీశాడు. పార్టీలో తన నేతల్ని నమ్మించేందుకు, బాబుపై ఒత్తిడి తెస్తున్నట్టు నటించేందుకు ఓ 2 సీట్లు తాను ప్రకటిస్తున్నట్లు ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ కు తెరలేపాడు. ఇక ఎర్రబుక్కు లోకేష్ పాదయాత్ర అర్ధాంతరంగా ముగించేసి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో పోలీసులకు దొరికి జైలు పాలయ్యాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అందులో నిజం లేకపోవచ్చు, కానీ నేను ఉన్నాన్రా బాబు అంటూ కనీసం పుట్టినరోజు నాడైనా బయటకు రావాలిగా. రాలేదు. ఎందుకు రావడం లేదంటే ఇక్కడే ఫ్యామిలీ డ్రామా ఒకటి బయటపడింది. పవన్ లోకేష్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టాడట. మళ్ళీ చెబుతున్నా, పవన్ లోకేష్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టాడట. సొంత తండ్రి చంద్రబాబు కన్న కొడుకు కన్నా దత్తపుత్రుడికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం లోకేష్ కు అస్సలు నచ్చడం లేదట. అందుకే అలిగి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళాడని ఇంకో కథనం. ఇదంతా కాదు గాని వచ్చే ఎన్నికల్లో 2000 కోట్లు ఖర్చు పెట్టేందుకు కావలసిన వనరుల్ని సిద్ధం చేస్తున్నాడనేది మరో కథనం. ఓ పక్క తన పార్టీ సభల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నా, ఏం చెయ్యాలో పాలుపోక తండ్రి సతమతమవుతున్నా, కొడుకు ఓ నెల రోజుల పాటు ఎక్కడికి పోయాడన్నది సొంత పార్టీ నేతలకే అర్థం కావడం లేదు. అయితే తన కొడుకుని పోటుగాడిగా ప్రొజెక్ట్ చేసేందుకు బాబు పాదయాత్రకు పంపాడు. ఇప్పటికే పాతాళంలో కూరుకుపోయిన సైకిల్ను అతను మరో గజం లోతులో కిందకు దింపాడు. 371 కోట్ల స్కిల్ స్కామ్ లో బాబు జైలుకు పోతే ఇదే మంచి ఛాన్స్ అనుకుని లోకేష్ నాయుడు పాదయాత్ర ఆపేసి ఢిల్లీలో మంచి కాస్ట్లీ హోటల్లో మకాం పెట్టాడు. తనకు సర్వరోగాలు ఉన్నాయని, బెయిల్ మాత్రమే సర్వరోగ నివారిణి అని చెప్పి బాబు జైలు నుంచి తాత్కాలికంగా బయటపడ్డాడు. దీంతో మళ్లీ తన తండ్రిని తిట్టుకుంటూ లోకేష్ కొద్ది రోజులు రోడ్డెక్కాడు. ముందుగా ప్రకటించిన రోడ్ మ్యాప్ను సగానికి కుదించి ఆ యాత్రను మమ అనిపించేశాడు. ఇప్పుడు చంద్రబాబు సభల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్న వేళ ఎర్రబుక్కు లోకేష్ ఎక్కడా కనిపించడం లేదు. ఒక్కటి మాత్రం నిజం, పక్క రాష్ట్రంలో ఉండే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్. పక్క పార్టీలో ఉండే వదినమ్మ పురంధేశ్వరి చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్. ఈ మధ్యనే కాంగ్రెస్ లో చేరిన ఓ అభిమాన సంఘం చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేసే రామోజీ చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్. అసలు శరీరంలో రక్త మాంసాలే లేని ఓ పత్రికాధిపతి చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్. ఇంతమంది స్టార్లు ఉన్న చంద్రబాబు సభల్లో జనం లేరంటే వాళ్ళంతా వెలుగులేని వెలగలేని స్టార్లే. ఇది మాత్రం గన్ షాట్. తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమిట్లో సీఎం జగన్ మాట్లాడిన తీరు ఈ దేశాన్నే ఆలోచింపజేసింది. ఒక లీడర్కు కావాల్సింది ఏంటి? పర్ఫెక్ట్ విజన్. అది 100కు 100% జగన్కు ఉంది. ఒకప్పుడు దేశంలో విద్యా వైద్యం గురించి ఎవరైనా మాట్లాడితే కేరళ మోడల్ గురించి ప్రస్తావించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ 2 రంగాల ప్రస్తావన దేశంలో ఏ మూల చర్చకొచ్చినా ఏపీ మోడల్ గురించి మాట్లాడుకుంటున్నారు. విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పు గురించి ఇంతకంటే గొప్పగా చెప్పేది ఇంకేముంటుంది? రాష్ట్రంలో పేదరికానికి నాణ్యమైన విద్యే సరైన మందు. ఈ సూత్రాన్ని బలంగా నమ్మిన ఏకైక లీడర్ సీఎం జగన్. నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని నమ్మారు. విద్యలో నాణ్యత ఉన్నప్పుడే పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీని ఎదుర్కోగలరని బలంగా నమ్మారు. దాన్ని అక్షరాల ఆచరణలో పెట్టి చూపించారు. రాజ్దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నకు జగన్ ఇచ్చిన సమాధానం పెత్తందారులకు చెంపపెట్టు లాంటిది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని పెత్తందారులు వ్యతిరేకించిన పేద పిల్లలకు జగన్ అండగా నిలబడ్డారు. కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకున్న పేదల తరపున పోరాడారు. ఇప్పుడు దేశంలోని ఏపీ విద్యా వ్యవస్థను టాప్ లో నిలబెట్టారు. అసలు పేదరికం సంఖ్యలను తెంచాలంటే చదువే పెద్ద అస్త్రమా? 4.5 ఏళ్లలో విద్యారంగానికి ఎంత ఖర్చు పెట్టారు? విద్యా సంస్కరణలో ప్రపంచానికే ఏపీ ఆదర్శంగా నిలుస్తోందా? విజన్ ఉన్న నాయకుడుంటే విద్యా వ్యవస్థ రూపురేఖలే మారిపోతాయి. నాణ్యమైన విద్య ప్రతి పేదవాడికి అందాలి. అందుకే ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య, విదేశీ విద్య వరకు రాష్ట్రంలో పిల్లలందరి చదువుల బాధ్యతను తన భుజాన వేసుకున్నారు సీఎం జగన్. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా ఎందుకు విద్యా వ్యవస్థకు జగన్ అంత ప్రాధాన్యత ఇస్తున్నారు? ఓ తరం భవిష్యత్తును మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. విద్యా విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. పిల్లల చదువులు పేద మధ్యతరగతి ప్రజలకు భారం కాకుండా
లేకుండా చూస్తున్నారు. ఎక్కడైనా ప్రజలకు పరిమితులు లేని విద్య, వైద్యం ఉచితంగా అందించినప్పుడు అక్కడ ఆర్థిక అసమానతలు సమసిపోతాయి. ఇప్పుడు అలాంటి ఆర్థిక అసమానతలు చెరిపేయడానికి, పేదరికాన్ని సమూలంగా నిర్మూలించడానికి విద్యారంగంలో బలమైన పునాదులు వేస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రభుత్వము ఈ స్థాయిలో విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టలేదు. విద్య కోసం ఇన్ని పథకాలు ప్రవేశపెట్టలేదు. నిజంగా ఇది ఒక రికార్డ్. విద్యకు ఉన్న ప్రాధాన్యత తెలుసు కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాలతో విద్యా వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచారు. నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మార్చేశారు. ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడే పరిస్థితి తెచ్చారు. ఇంగ్లీషు చదువులంటే కేవలం గొప్పోళ్ల పిల్లలకే అనే పరిస్థితి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చకచక ఇంగ్లీష్లో మాట్లాడేంతలా మార్పు తీసుకొచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యారంగానికి టెక్నాలజీని అనుసంధానిస్తున్నారు. విద్యారంగంలో సీఎం జగన్ సమూల మార్పులు తీసుకొస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పేదరికం సంఖ్యలను తెంచాలంటే చదువే పెద్ద అస్త్రమా? క్వశ్చన్ నెంబర్ 2, విద్యా వ్యవస్థలో సీఎం జగన్ చేస్తున్నటువంటి మార్పులేంటి? క్వశ్చన్ నెంబర్ 3, 4.5 ఏళ్లలో విద్యారంగానికి ఎంత ఖర్చు పెట్టారు? క్వశ్చన్ నెంబర్ 4, చంద్రబాబు విద్యను కార్పొరేట్కు ఎలా తాకట్టు పెట్టారు? విద్యా వ్యవస్థలో జగన్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. పేద పిల్లలు తెలుగు మీడియంకు పరిమితమైతే సంపన్నుల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. సంపన్నుల పిల్లలకు అందే నాణ్యమైన చదువులు పేద పిల్లలకు అందాలన్నదే జగన్ ప్రభుత్వ లక్ష్యం. పిల్లలు మంచి విద్యావంతులైతేనే, వారికి నాణ్యతతో కూడిన విద్యను అందిస్తేనే సమాజంలో దారిద్ర్యం పోతుందని నమ్మారు. అదే చేస్తున్నారు. 10 మంది నిరుపేద విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమెరికాకు పంపించడమే కాకుండా వైట్ హౌస్ కు కూడా తీసుకెళ్లడం చిన్న విషయమేమీ కాదు. ఇది గర్వించదగిన విషయం. విద్యా విధానంలో మార్పులతోనే అది సాధ్యమైంది. నిజానికి ఒక్కసారిగా తెలుగు మీడియం పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేసి వారిని గందరగోళానికి గురి చేస్తున్నారని తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్ని ఏకంగా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చడం లేదు. ప్రతి ఒక్కటి ఒక పద్ధతి ప్రకారం శాస్త్రీయ విధానంలో సాగుతోంది. ఒక సమగ్ర విధానంలో కొనసాగుతోంది. ప్రతి పుస్తకాన్ని ఒక పేజీ ఇంగ్లీషు, పక్క పేజీ తెలుగులో ముద్రిస్తున్నారు. బైజూస్ కంటెంట్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. 6వ తరగతి నుంచి ఆపై తరగతుల్లోని ప్రతి క్లాస్ రూమ్ లో IFP ఏర్పాటు చేస్తున్నారు. ఆ మేరకు 62,000 తరగతి గదులు ఉండగా ఇప్పటికే 40,000 తరగతి గదుల్లో IFPలు ఏర్పాటు చేశారు. మిగిలిన తరగతి గదుల్లో వచ్చే నెల చివరి నాటికి IFPలు ఏర్పాటు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు. 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్, టీచర్లలో నైపుణ్యం, సామర్థ్యం పెంపు, బైజూస్ కంటెంట్, తరగతి గదుల్లో IFPల ఏర్పాటు, ఇలా వీటన్నింటి వల్ల ప్రాథమిక విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన, 3వ తరగతి నుంచే గ్లోబల్ విద్య, టోఫెల్లో శిక్షణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్రంలో IB సిలబస్ కు సంబంధించి NCERTతో ఈ నెల 31న ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. తొలి ఏడాది అంటే 2024-25 విద్యా సంవత్సరంలో కేవలం టీచర్ల సామర్థ్యం పెంపుపైనే ఫోకస్ పెట్టారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రతి ఏడాది ఫస్ట్ క్లాస్తో మొదలు ఒక్కో తరగతికి IB సిలబస్ అమలు చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేశారు. ఆ విధంగా వచ్చే 10 ఏళ్లలో అంటే 2035లో ఏపీ ప్రభుత్వ స్కూళ్ల పిల్లలు 10వ తరగతిని IB సిలబస్తో పూర్తి చేస్తారు. ఆ సిలబస్ తోనే పరీక్ష రాస్తారు. వారికి IB సర్టిఫికేట్ కూడా వస్తుంది. దీనివల్ల వారు ప్రపంచంలో పోటీని సమర్థవంతంగా ఎదుర్కోగలరు. ఇది కదా విజన్ అంటే, ఇది కదా ముందు చూపున్న నాయకుడి లక్షణం అంటే. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే పిల్లలు వెనుకబడిపోతారు. కాకపోతే మన కర్మ ఏంటంటే కేవలం సంపన్నుల పిల్లలకు మాత్రమే అలాంటి నాణ్యమైన విద్య అందుతుంది. కానీ జగన్ ప్రభుత్వం పేద పిల్లలకు కూడా అంతకు మించిన నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తోంది. అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుకున్న పిల్లలు ఖచ్చితంగా రేపటి పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలుస్తారు. అలా రాష్ట్రంలోని పిల్లలందరినీ పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలపడమే జగన్ ప్రభుత్వ లక్ష్యం. అప్పట్లో GRలు 29 రాష్ట్రాలు, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలు 7లో చూస్తే ఏపీ దారుణంగా 32వ స్థానంలో ఉండేది. అలాంటి పరిస్థితుల్లో అన్ని కోణాల్లో ఆలోచించి వినూత్న చర్యలు చేపట్టారు. పిల్లలు స్కూళ్లకు ఎందుకు వెళ్లడం లేదన్న కారణాలు తెలుసుకున్నారు. ఆ దిశలో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. అందులో కీలకమైంది మధ్యాహ్న భోజనం. దాన్ని సమూలంగా మారుస్తూ రోజుకో మెనూతో పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇస్తూ గోరుముద్ద
వద్ద అమలు చేస్తున్నారు. అమ్మ ఒడి ద్వారా తల్లిదండ్రులు వారి పిల్లల్ని బడులకు పంపేలా ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా జీఈఆర్ను 100% తీసుకెళ్లారు. కేవలం ప్రభుత్వ బడులపైనే కాదు, ఉన్నత విద్యారంగంలో కూడా చాలా మార్పులు చేశారు. ఉద్యోగ ఉపాధి కల్పన దిశగా కరికులంలో మార్పులు చేశారు. 3 ఏళ్ల డిగ్రీ కోర్సులో ఇంటర్న్షిప్ తప్పనిసరి చేశారు. కరికులంలో భాగంగా ఆన్లైన్ వర్టికల్స్ ప్రారంభిస్తున్నారు. ఎడెక్స్తో కూడా వచ్చే నెలలో ఒప్పందం చేసుకోబోతున్నారు. హార్వర్డ్, ఎల్ఎస్సి వంటి ప్రీమియం సంస్థలను ఎడెక్స్ ద్వారా కోర్సులను ఆన్లైన్లో ఆఫర్ చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఈ స్థాయిలో ఏపీ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్న బాబు, అతని దత్తపుత్రుడు బాబు వెంట నడిచే గుంపు కళ్లకు ఇవేవీ కనిపించడం లేదు. బాబు పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. ప్రభుత్వ స్కూళ్లలో తాగునీరు కాదు కదా, కనీసం టాయిలెట్లు కట్టించలేదు సార్. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు ఎక్కడ చూసినా మూసేయడానికి ముస్తాబు చేసిన ప్రభుత్వ స్కూళ్లే, ఎప్పుడు కూలిపోతాయో తెలియని భవనాలు, ఎప్పుడు ప్రైవేటుకు దోచిపెట్టే ప్రయత్నమే చేశారు. పేదవారి పిల్లల చదువులను, వారి జీవితాలను నారాయణ లాంటి విద్యా సంస్థలకు తాకట్టు పెట్టేశారు. విద్యను ఒక అంగడి సరుకుగా మార్చేశారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పిన ఏకైక లీడర్ చంద్రబాబే కావచ్చు. అంతేకాదు, మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివితే ముద్దబ్బాయిలుగా మారుతారన్న స్టేట్మెంట్స్ ఇచ్చిన ఘనత కూడా ఆయనకే చెల్లుతుంది. కనీసం తన నియోజకవర్గమైన కుప్పం ప్రభుత్వ బడిలో మరుగుదొడ్లు కూడా కట్టించని మురుగు మనిషి సారి చంద్రబాబు. కానీ నాణ్యమైన విద్య పేదరికానికి పరిష్కారం అంటూ విద్యా సంస్కరణలపైనే ఏకంగా 73,000 కోట్లు ఖర్చు పెట్టిన రియల్ లీడర్ సార్ జగన్. పిల్లలు మంచి విద్యావంతులైతేనే, వారికి నాణ్యతతో కూడిన విద్యను అందిస్తేనే సమాజంలో పేదరికం పోతుందని నమ్మిన లీడర్ సార్ జగన్. పిల్లలకు ప్రాథమిక స్థాయి నుంచే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందిస్తే వచ్చే 10-15 ఏళ్లలో వారు ఎంతో వృద్ధి చెందుతారని బలంగా నమ్మిన లీడర్ సార్ జగన్. పిల్లలకు ఈ స్థాయిలో ఉన్నత ప్రమాణాలు, నాణ్యతతో కూడిన విద్యను అందిస్తేనే వారు పోటీ ప్రపంచంలో ధైర్యంగా నిలబడగలరని నమ్మి దాన్ని ఆచరణలో చూపిస్తున్న గ్రేట్ విజనరీ సార్ జగన్. ఇది మాత్రం గన్ షాట్.